దేవునికి స్తోత్రం. లోకై రాసిన సువార్త 9వ అధ్యాయం 52వ వచనం అండి. ఆయన యెరూషలేమునకు వెళ్ళుటకు మనసు సిద్ధపరుచుకొని తన ఎంట ముందుగా దూతలను పంపెను. వారు వెళ్ళి ఆయనకు భాషా సిద్ధము చేయవలెనని సమరయుల యొక్క గ్రామములలో ప్రవేశించిరి. కానీ ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున వారు ఆయనను చేర్చుకొనలేదు. ఆయన యెరూషలేము వెళ్ళటానికి అభిముఖుడయ్యాడు, ప్లస్ అక్కడికి వెళ్ళాలి అనేది దేవుడి చిత్తమై ఉన్నది. యెరూషలేము వెళ్ళాలి, ఈయన శ్రమ పొందాలి, సమయం ఆసన్నమై ఉన్నది, అక్కడికి వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి ఈ సమరీయులు ఏం చేశారంటే చేర్చుకొనలేదు. చేర్చుకోనందుకు ఆయన శిశువులు ఏమంటున్నారో ఇక్కడ చూడండి. శిశువులైన యాకోబును యోహానును అది చూసి ప్రభువా ఆకాశము నుండి అగ్ని దిగి వారిని నాశనము చేయనట్లు ఏమంటున్నాడు ఇక్కడ. శిశువులు ఆకాశము నుండి అగ్ని దిగి వారిని, ఎందుకంటే మనల్ని వాళ్ళు చేర్చుకోలేదు కదా, నిన్ను వాళ్ళు చేర్చుకోనలేదు కదా, నిన్ను తునీకరించి నిన్ను కాదన్న వాళ్ళని ఏం చేయాలంట, ఆకాశము నుండి అగ్ని దిగి వారిని నాశనము చేయునట్లు మేము అక్కడ ఏమంటున్నాడు, శిశువులు ఏమంటున్నారు, ప్రభువుతో మేము అంటున్నారు. మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా? ఆమె మేము ఎవరి పేరిట ఆజ్ఞాపిస్తారంటండి? యేసుక్రీస్తు నామం పేరిట. తండ్రి, వీళ్ళు మమ్మల్ని చేర్చుకోలేదు కాబట్టి వీళ్ళు నాశనం కావాలని చెప్పి దేవుడు నామం పేరట పలకటం నీకు ఇష్టమా అని అడగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఆమేన్. వారి తట్టు తిరిగి వారిని గద్దించాడంట యేసయ్య. ఎందుకు గద్దించాడయ్యా? ఎందుకు ఆయన దూషించుతున్నారుగా? ఇప్పుడు జరిగే సిచ్యువేషన్ ఏంటండి? యేసుక్రీస్తుతో మాకు సంబంధం లేదు, అసలుకి ఇంకా చెప్పలేములేండి. కొన్ని మాటలైతే బూతులు, కొంతమంది ఎంత నీచంగా మాట్లాడుతున్నారు అని అంటే, వ్యర్థముగా పోల్చుట, యెహోవా ఎవడు, అసలు సైకో అని. ఇక నేను ఆ మాటలు అంటాం నాకు నాలుగు రావటం లేదండి. అది వ్యర్థమైంగా ఎంత గర్వంగా మాట్లాడుతున్నారంటే, ఇంకా వాళ్ళ నాలుకకు వాళ్ళ మాటకు అద్దు పద్దు అనేదే లేదండి. ఇక వాళ్ళ గతి రేపు ఏమవుతుందో మనకైతే తెలియదు. ఒకవేళ వాళ్ళ నాశనం కావాలని యాజకులు పలికారు అని అంటే వాళ్ళు లేకుండా పోతారు. ఎస్, ఇక్కడ ఈ వచనం అదే చెప్తుంది. వాళ్ళు మేము నీ నామం పేరట, దేవుడు నామం పేరట వాళ్ళను శపించేమా, వాళ్ళ నాశనం కావాలని శపించడం నీకు ఇష్టమా అని అడుగుతున్నారు అక్కడ. కానీ యేసయ్య సెలవు ఇవ్వలేదండి. ఆమేన్. అది నా తండ్రి ప్రేమ. ఆమేన్. ఎందుకంటే వాళ్ళు మీరు ఒకటే కదా. వాళ్ళు బుద్ధిహీనుగా ఆలోచిస్తున్నారు, బుద్ధిహీనులై ఉన్నారు. మీరు బుద్ధిహీనంగా ఎలా ఉంటారు అని చెప్పి వాళ్ళని గద్దించాడే. కానీ నిజమే, వాళ్ళు నన్ను, నా తండ్రిని వాళ్ళు ఎంత వ్యర్థముగా దూషిస్తున్నారో. చెయ్యండి, నేను మీకు సెలవిచ్చాను, నాశనం చేయండి అండ్లా. ఆ మాట అంటే ఒకవేళ ఆయన ఆ మాటకు సెలవు ఇచ్చినట్లయితే ఇప్పుడు ఇన్ని నోర్లు లేసేయి కాదనుకుంటా. అది నా ఆలోచన అండి. నిజమే కదా. ఆ రోజు దేవుణ్ణి వాళ్ళు ఏమడిగారంటే, ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి వారి నాశనం చేయటం నీకు ఇష్టమయ్యా అని అడిగారు. నీకు ఇష్టమైతే చెప్పు, వాళ్ళని మేము నాశనం చేస్తాం. ఎవరు నాశనం చేసేది? మనుషుడే. నా నోటితో నేను పలుకుతా ఒక మాట, ఆ మాట పలికితే ఆ మాట ప్రకారం అగ్ని దిగి వచ్చి వాళ్ళను దహించి వేయను. అది నీకు ఇష్టమా అని అడిగారండి. అక్కడ ప్రభు అంటున్న మాట, వారి వైపు చూసి వారి వైపు తిరిగి వాళ్ళని ఆయన గద్దించాడంట. ఎలా చేస్తారు మీరు అలా?
అందుక మనం వచ్చింది, అందుక నేను వచ్చింది అని గద్దించాడండి. అది యేసుక్రీస్తు ప్రేమ. ఆమేన్. యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకోవాలంటే నీకు ఈ బుర్ర, ఈ ఆలోచన, నీ తెలివితేటలు సరిపోవండి. ఆమేన్. సరిపోవు. అందుకే ఆయన ఇక్కడ ఈ మాట అన్నాడు. ఆనాటి కాలంలో ఏలియా ప్రార్థించి ఆకాశం నుంచి అగ్ని, నేను నిజంగా దైవ భక్తుడనైతే, నేను నిజంగా సేవకుడనైతే, రాజుల గ్రంథంలో ఉంటుంది, నేను నిజంగా సేవకుడనైతే, నేను భక్తుడనైతే ఆకాశము నుంచి అగ్ని వచ్చునుగాక అంటే ఆకాశము నుంచి అగ్ని దిగి ఆయన దగ్గరికి ఒక 50 మంది జనాంగమ గ్రూప్ వస్తారండి. రాజు పంపిస్తాడు. రాజు నిన్ను తక్షణమే కొండ దిగి రమ్మంటున్నాడని ఏలియా దగ్గరకు వచ్చి గర్వంగా మాట్లాడతారు వాళ్ళు. ఏలియా రా, కిందికి దిగిరా, మా రాజు పిలుస్తుండో అని గర్వంగా మాట్లాడతారండి. దైవజనుడితో మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. ఆమేన్. నీ నాలుకను అదుపులో ఉంచుకోవాలి. మీ పెదవులకి కాపు పెట్టాలి. ఎవరి గురించి మాట్లాడేది? దైవజనుడు గురించి మాట్లాడేటప్పుడు కూడా, యేసయ్య గురించి, యేసయ్య నామం పట్ల, యేసయ్య నామాన్ని ఉచ్చరణ చేసే వాళ్ళ గురించి నువ్వు మాట్లాడేటప్పుడు నీ నాలుక అదుపులో ఉండాలి. ఆమేన్. వాళ్ళు ఒక్క నిమిషం ఆయనకు ఖచ్చితంగా ప్రార్థించారంటే అగ్ని దిగి వచ్చిద్దండి. ఇక్కడ అదే జరిగినది. ఏలియా ప్రార్థించక ఆకాశము నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళ 50 మందిని కూడా దహించి వేశారట. రెండోసారి కూడా పంపిస్తాడు అలాగనే. వాళ్ళు కూడా అదే గర్వం చూపించి, ఏలియా రా, దిగిరా, మా రాజు పిలుస్తుండరా ఆయన గర్వం చూపారు. గర్వం చూపించినప్పుడు నేను నిజంగా దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని కురుసును కాక అని అనగానే అగ్ని దిగి వచ్చిందండి. ఆకాశం నుంచి అగ్ని రావాలని ఆయన ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వచ్చేసి ఆ 50 మందిని కూడా దహించి వేసింది. 2 సార్లు ముందు వచ్చిన 50 మంది చనిపోయారు, దహించి వేసింది అగ్ని. 3వసారి ఒక గ్రూప్ వచ్చింది, మళ్ళీ ఒక 50 మందిని పంపిస్తాడు. 50 మంది పంపించినప్పుడు వాళ్ళు అప్పుడు విధేయత కలిగిన వాళ్ళు, మానవుడు కాడ పనిచేసే, రాజు దగ్గర పనిచేసే వాళ్ళు కూడా జ్ఞానము కలిగిన వాళ్ళయి ఉండాలి. ఆమేన్. మూడోసారి వచ్చిన గ్రూపు జ్ఞానముగా మాట్లాడాడు. ఆ అధిపతి, రాజు కింద ఉన్న ఆ మంత్రి ఎలా మాట్లాడంటే జ్ఞానంతో మాట్లాడి మోకాళ్ళ మీద నిలబడి, దైవజనుడా మా రాజు నిన్ను రమ్మంటున్నాడు, దయచేసి అంతకుముందు వచ్చిన 2 గ్రూపులు వాళ్ళను నాశనం చేసినట్లుగా నన్ను ఈ 50 మందిని నీ దృష్టికి ప్రియముగా ఉంచాలని ఆశిస్తున్నానని ప్రార్థిస్తాడు, కోరుకుంటాడు. ఆయన ప్రాణం నిమిత్తము, ఆయన నమ్ముకొని ఆయనతో వచ్చిన 50 మంది నిమిత్తము ఆయన ఏం చేస్తాడంటే విధేయత చూపిస్తాడు. అక్కడ మోకాళ్ళ మీద నిలబడి విధేయతతో దైవజనుని కోరుకుంటాడు. ఎందుకంటే నీ నోట పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది కాబట్టి నన్ను, నా ప్రాణము, నాతో ఉన్న వారి ప్రాణము నీ దృష్టికి, ఎవరి దృష్టికి అంటే నీ దృష్టికి ప్రియముగా నిమ్ము అని వేడుకుంటాడండి. అప్పుడు దేవుడు ఆత్మ ఏం చెప్తుందంటే, యెహోవా ఆత్మ భయము లేకుండా ఈ వ్యక్తితో నువ్వు బయలుదేరి వెళ్ళమని చెప్తాడు. బయలుదేరి వెళ్ళమని చెప్తే అప్పుడు ఏలియా దిగి వస్తాడు కొండ ఆహాబు దగ్గరకి. ఇప్పుడు మాట్లాడే వాళ్ళను చూస్తుంటే నాకైతే ఆ ఏ రోజులు రావాలి యేసయ్య అనిపించిద్దండి. అంత దృఢముగా, అంత మండిద్ది, నాకు మనసులో మంట రేగుతూ ఉండిద్ది. కొన్ని వీడియోలు, కొన్ని మాటలు చూస్తుంటే, కొంతమంది మాటలు తిరస్కారం చూస్తుంటే, ఆనాడు ఐగుప్తు దేశం నుంచి నీ ప్రజలను నడిపించినప్పుడు చుట్టుపక్కల ఉన్న పల్లెల వారు కూడా దేవుడు భయముతో వణికిపోయారట. యెహోవా భయం, దేవుడు భయముతో వాళ్ళు ఇశ్రాయేలుల జోలే రాలేదట. వాళ్ళు ఆ దేశం వదిలేసి వచ్చేటప్పుడు చుట్టుపక్కల ఉన్న పక్కనున్న పల్లెటూరులైన పట్టణాలైన ప్రతి పట్టణానికి కూడా దేవుడు భయం అనేది కమ్ముకున్నదని ఉంటుందండి. ఆ ఏ రోజులు ఉండాలి యేసయ్య, నీ నామం గురించి నా తండ్రి త్యాగము వ్యర్థము కాదు అని
తండ్రిని వ్యర్థముగా మాట్లాడే వాడికి తక్షణమే బుద్ధి చెప్పాలి అని నేనైతే కోరుతున్నానండి. కొంతమంది అలా కోరకూడదు. 24 గంటలు మనం దీర్ఘశాంతులమై ఉండాలంటే ఏమాయా దేవుడి కంటే నువ్వు దీర్ఘశాంతుడవా? కొన్ని సందర్భాలను బట్టి కొన్ని మాటలు లిఖితమైనవి. నేనైతే ఆశిస్తా ఏలియా రోషమగల ప్రార్థన కావాలి. ఆమేన్. తండ్రి నామం, యెహోవా నామం, యేసుక్రీస్తు అంటేనే ఎనుకులో పుట్టాలండి. ఎన్నుల వణుకు ఉండాలి. ఒక వణుకు అనేది వాళ్ళల్లో రావాలి. ఆయన నామాన్ని హెచ్చరిక అంటేనే ఆయన నామం హెచ్చరిక చేసే మూమెంట్లోనే రావాలి వాళ్ళలో ఆ భయం. ఆమేన్. ఇది నా రోషం. నేను రోషమగల ప్రార్థన చేసే మనసే నాకు కావాలి. నేను రోషమగల నామం నాది అన్నాడు ఆయన. ఏం నీకు లేదా రోషం? కొంతమంది మరీ ఓవర్ యాక్టింగ్ అంటా. నేనైతే ఏమంటారంటే, అబ్బే మనం ప్రార్థన చేయాలి కానీ నోరెత్తి ఒక్క మాట అయినా అనవచ్చునా అంటారు. ఎంత దీర్ఘశాంతుడండి. విచ్చలవిడిగా మాట్లాడే వాళ్ళను కూడా అంత దీర్ఘశాంతంగా ఉంటారా? మరీ ఓవర్ కదా. కనుక ఇప్పుడు మాట్లాడే వాళ్ళైతే మారు మనసు పొందాలని ఒక రకంగా ఆశిస్తున్నాను. అదే సంభవించునుగాక. ఆమేన్. ఎందుకంటే నరకం అనే మాట ఎవరూ ఎత్తకూడదు. అందుకే ఆయన నీ కోసం నా కోసం దీర్ఘశాంతుడయ్యాడు. ఆమేన్. లేదంటే ఆయన నామం పట్ల ఆయనను దూషించేటప్పుడు యాజకుడు నోరెత్తి శపించాడంటే శపించబడిన కుటుంబాలుగానే ఉంటాయి, శపించబడిన వారుగానే ఉంటారు. యాజకుడి గురించి మాట్లాడేటప్పుడైనా ఎవరైనా సరే నోరు నాలుక అదుపులో ఉండాలి. ఆమేన్. ఆ భయము భక్తి, దేవుడి మీద భయము లేకుండా భక్తి రాదు. నేను భక్తురాలను నేను భక్తుడను అనుకుంటానే దూషిస్తున్నారంటే భయం లేని భక్తి. అది ఏదో అంటారు సామెత, లోకం సామెత చెప్తారు, భయం లేని కోడి ఇల్లుకు కూసిందంటారే, అట్లా ఉండిద్ది. దేవుడి పట్ల భయం ఉంటేనే భక్తి. బట్టి భక్తి ఉంటే అది భక్తి అవ్వదు. భయము భక్తి, ఆ భక్తిలోనే ప్రేమ కలిగింది. ఏమే అలాగున ఇప్పుడు వధువు సంఘం ఉండునుగాక. ఆమేన్. దూషించే వాళ్ళు ఆయన దృష్టిలో ఎవరు ఉన్నారో వాళ్ళు నిశ్చయముగా మార్చబడుదురుగాక. ఇంకనూ ఎంత చెప్పినా కూడా అర్థము పర్థము లేకుండా మాట్లాడే వాళ్ళకి ఆయన శిక్ష వేస్తాడు. ఇప్పుడే ఆలోచించుకుంటే బెటర్ అని నా ఆలోచన. ఎందుకంటే 12 గోత్రాలు అంటే అనేకమైనవి ఉన్నవి. ఆ గోత్రాల్లో చాలా తెగల వారు ఉన్నారు. ఆ తెగల సమయం వచ్చినప్పుడు చెప్తాను. నా దేవుడు నాకు సెలవిచ్చినప్పుడు ఎవరో ఆ జనాంగం అనేది కూడా చెప్తా. ఆమేన్.